Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం ఇంట్లోనే మొఘలాయ్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఫస్ట్ మీరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ ఆన్ చేసుకుంటే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాము. కావలసిన పదార్థాలు: చికెన్, సాల్ట్, ఉప్పు, ధనియాల పొడి, కారం, మిరియాల పొడి, కసూరి మేతి, పసుపు, జీడిపప్పు, చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, టొమాటోస్. ఇప్పుడు మనం చికెన్ కర్రీని కుక్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి టమాటా ముక్కల్ని అలాగే క్యాషూ నట్స్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా రెడీ చేసుకుందాము. ఈ విధంగా ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి చికెన్ తీసుకొని దానిలోకి మీకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి క్రష్ చేసుకున్న పెప్పర్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి పసుపుని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి కారంని కూడా యాడ్ చేయండి. ధనియాల పొడిని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టే విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి. చికెన్కి ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక 15 to 20 minutes ఇది మ్యారినేట్ అవ్వాలి. పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలోకి ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సరిపోయినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని దీనిలోకి యాడ్ చేయండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయండి. ఉల్లిపాయలు అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా దీనిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ధనియాల పొడి, చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆనియన్స్తో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 15 minutes పాటు మ్యారినేట్ పెట్టుకున్న చికెన్ని ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్న మిశ్రమంలోకి చికెన్ని యాడ్ చేసేయండి. చికెన్ని మిక్స్ చేసుకుంటూ దీన్ని ఒక 20 minutes పాటు కుక్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చికెన్ అయితే మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో అలాగే క్యాషూనట్ ప్యూరీని యాడ్ చేయండి. ఇప్పుడు ఇది మొత్తం కూడా చికెన్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగు కూడా మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం కసూరి మేతిని యాడ్ చేసుకుందాము. కసూరి మేతిని ఈ విధంగా చేత్తో ఈ విధంగా అనుకుంటూ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ని ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 10 minutes పాటు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ అవ్వనివ్వండి. ఒక 5 minutes కుక్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొరియాండర్ని యాడ్ చేసుకొని మనం దీన్ని సర్వ్ చేసేసుకోవడమే.